నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 3, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:27. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల షష్ఠి. షష్ఠి తిథి మే 2 శుక్రవారం మధ్యాహ్నం 2:42 అండి. మే 3 శనివారం మధ్యాహ్నం 1:20 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం మే 3 శనివారం సాయంత్రం 5:50 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి మిథున రాశి. మిథున రాశి శనివారం ఉదయం 6:38 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం శూల రాత్రి 1:40 వరకు. తదుపరి గండ. కరణం తైతల ఉదయం 7:55 వరకు. తదుపరి గర రాత్రి 7:32 వరకు. తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:05 నుండి ఉదయం 7:39 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 1:48 నుండి రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 3:23 వరకు వర్జ్యం అనేది ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి ఉదయం 7:18 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:39 నుండి ఉదయం 7:18 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:16 నుండి తెల్లవారితే 5:04 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, శివుడు నివాస స్థలం ఏది? ఆప్షన్ ఏ కైలాసం, బి కాశీ, సి శ్మశానం. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. మీరు ప్రశ్నల దగ్గర చాలా యాక్టివ్గా ఉంటున్నారు చాలామంది, కాబట్టి అడుగుతున్నానండి. మనము ఈ పంచాంగంతో పాటుగా రాశి ఫలాలు కూడా వీడియోలో పెట్టాలా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి ప్రశ్న, తిలోత్తమును సృష్టించిన వాడు ఎవరు? దీనికైతే జవాబు బ్రహ్మ చెప్పడం వల్ల విశ్వకర్మ అయితే సృష్టించాడండి. ఆప్షన్ బి మాట దీనికైతే జవాబు. మరి ఎవరు ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, పద్మ గారు, కోరుబెల్లి ప్రదీప్ గారు, మాణిక్య రత్నం గారు, పి శేఖర్ గారు, చిట్టి గారు, వీళ్ళైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శ్రీరామ జయంతి అండి. మరియు ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మరియు ప్రపంచ ఆస్తమా దినోత్సవం కూడా. మరియు షేక్స్పియర్ గారు, మాజీ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ గారు, నటి నర్గిస్ దత్ గారి వర్ధంతి అండి ఈరోజు. అదేవిధంగా ఈరోజు 1918 సంవత్సరంలో ఇదే రోజు
రాజా హరిశ్చంద్ర సినిమా మొదటి సినిమా మన భారతదేశంలో, అది రిలీజ్ అయిన రోజు అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి చాలా మంచిదండి. మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా అన్నప్రాసన చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి కూడా మంచిదే. మరియు బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.